మంచిగా తీరొక్క వంటలు చేసుకొని తినేయాళ్లకు దాంట్లో కుక్క మూతి పెడితే ఎట్లుంటది? పీటల మీదనే పెండ్లి పెటాకులైతే ఎట్లుంటది? ఇగో గీడ సుతం గీల పరిస్థితి గట్లనే ఉన్నది కదా. అగో గిడ చూసిండ్రా, ఓ దిక్కు ఇల్లంతా మంచిగా పూలతోని డెకరేషన్ చేసి రెడీగా చేస్తే ఇంకో దిక్కు జేసీబీతోని గదే ఇల్లు మొత్తం గూలగొట్టిండ్రు జీహెచ్ఎంసీ ఆఫీసర్లు. పట్నంలున్న కొండపూర్ కాడ కానొచ్చింది ఇది. కొత్తగా 6 అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని మంచిగా గృహ ప్రవేశ కార్యం సుతం పెట్టుకున్నారట గీ ఇంటోళ్ళు. అయితే గిది అక్రమ కట్టడం అని చెప్పి మొత్తం కూల్చేసిండ్రు ఆఫీసర్లు. ఇల్లు కోసం మేము అన్ని పర్మిషన్లు తీసుకున్నాం, ఏదన్నా ప్రాబ్లం ఉంటే అప్పుడే చెప్పాలే గాని బిల్డింగ్ కట్టినన్ని రోజులేమో సప్పుడేకుండి గిప్పుడేమో గిట్ల కూలగొట్టుడైందని ఇంటోళ్ళు మస్తు గరమైనరట ఆఫీసర్ల మీదికి. ఏదన్నుంటే ముందుగానే నోటీసులు ఇయ్యాలే గాని గిట్లా ఇల్లు కట్టుకున్నాక కూలగొట్టుడైందని ఆఫీసర్లు చేసిన పనికి చుట్టుముట్టున్నోళ్ళు మస్తు గరమైనరట. గిన్నొద్దులు ఎలక్షన్లు ప్రజాపాలన పనిలో బిజీగుండే వరకు గిటు మోకాన శ్రద్ధ పెట్టలే. అక్రమ కట్టడం కాబట్టికే కూలగొట్టినమని ఆఫీసర్లు చెప్పుకొచ్చిండ్రట. ఏది నిజమో ఏది అబద్ధమో గాని పాపం ఇల్లు కట్టి ఇండ్లలకు పోయి మంచిగా సంబురంగా ఉందామంటే పెద్ద శాఖ ఇచ్చిండ్రు కదా జీహెచ్ఎంసోళ్ళు అని అనవట్టిండ్రు గిమ్ముచ్చట ఎరకైనోళ్ళు.